ఐపీఎల్ 17వ సీజన్ చివరి అంకానికి చేరుకుంది. క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫైనల్ ఫైట్ కు సమయం ఆసన్నమైంది. ఒకే ఒక్క అడుగు 60 రోజుల పోరాటంలో అంతిమ విజేత ఎవరో తేల్చనుంది. ఆఖరి పోరాటంలో సన్ రైజర్స్ 8 ఏళ్ల నిరీక్షణ ఫలిస్తుందా? కోల్కతా జోరు కొనసాగుతుందా? ఎవరి బలమెంత? ఐపీఎల్ ఈ టోర్నీ ఓపెన్ విధ్వంసం. ప్రతి మ్యాచ్ ఓ పరుగుల సునామీ. 60 రోజుల క్రికెట్ అభిమానుల పండుగ. క్రికెట్ రూపురేఖలే మార్చిన ఈ రిచెస్ట్ లీగ్ కు ఫ్యాన్స్ లో ఉన్న క్రేజే వేరు. ఆ క్రేజ్ తోనే 16 సీజన్లు పూర్తి చేసుకుని 17వ సీజన్ కూడా అంతే రేంజ్ ఫాలోయింగ్ తో కొనసాగించింది. బాల్ కు కోట్లు కురిపించింది. మరి కొద్ది గంటల్లోనే ఈ సీజన్ కు ముగింపు పడనుండగా టైటిల్ పట్టుకెళ్లేదెవరు అన్న ఉత్కంఠతో ఉన్నారు క్రికెట్ అభిమానులు. అంచనాలకు మించిన ప్రదర్శనతో ఫైనల్ కు దూసుకెళ్లిన సన్ రైజర్స్ ఒకవైపు, వార్ వన్ సైడ్ అంటూ నైట్ రైడర్స్ మరోవైపు. ఈ రెండు బలమైన జట్ల మధ్య జరిగే ఫైనల్లో ఎవరు గెలుస్తారని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 17వ సీజన్ ను ఓటమితో మొదలుపెట్టిన సన్ రైజర్స్ మొత్తం 14 మ్యాచ్లు ఆడి 8 మ్యాచ్ల్లో గెలుపొందింది. 5 మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. గుజరాత్ టీంతో జరగాల్సిన మ్యాచ్ వర్షంతో రద్దు కావడంతో ప్లే ఆఫ్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. ఇక 3వ స్థానంలో ఉన్న హైదరాబాద్ పంజాబ్ పై విజయం సాధించి క్వాలిఫైయర్ 1 కు అర్హత సాధించింది. అయితే క్వాలిఫైయర్ 1 ఓటమి నుంచి వెంటనే తేరుకున్న సన్ రైజర్స్ ఎలిమినేటర్ మ్యాచ్ లో రాజస్థాన్ పై సూపర్ విక్టరీతో ఫైనల్లో మళ్లీ కోల్కతాతో తలపడేందుకు సిద్దమైంది. ఇక సీజన్ లో మొత్తం 14 లీగ్ మ్యాచ్లు ఆడిన కోల్కతా 9 మ్యాచ్ల్లో విజయం సాధించింది. 3 మ్యాచ్ల్లో మాత్రమే ఓడిపోయింది. క్వాలిఫైయర్ 1 లో సన్ రైజర్స్ ను చిత్తు చేసి నేరుగా ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఈ ఐపీఎల్ సీజన్ ను కోల్కతా, హైదరాబాద్ జట్లు హెడ్ టు హెడ్ మ్యాచ్ తోనే మొదలుపెట్టాయి. ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన ఆ మ్యాచ్ ను సన్ రైజర్స్ 4 పరుగుల తేడాతో కోల్పోయింది. ఆ తర్వాత మళ్లీ ఈ రెండు టీమ్స్ తలపడింది క్వాలిఫైయర్ 1 లోనే. క్వాలిఫైయర్ 1 లో మళ్లీ సన్ రైజర్స్ పై పూర్తి ఆధిపత్యం చూపించిన కోల్కతా 4వసారి ఐపీఎల్ ఫైనల్ కు చేరుకుంది. ఇప్పటి వరకు ఈ రెండు టీంలు 27 మ్యాచ్లు ఆడగా 18 సార్లు కోల్కతా, 9 సార్లు సన్ రైజర్స్ విజయం సాధించాయి. బలాబలాల పరంగా చూస్తే బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ కోల్కతా టీం స్ట్రాంగ్ గా ఉంది. ఒకవైపు విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడుతూనే క్లాస్ ప్లేలో ఆ టీం ఎదురు లేకుండా ఫైనల్ దాకా వెళ్తోంది. జట్ల పరంగా చూస్తే బ్యాటింగ్ లో రెండు జట్లు బలంగా ఉన్నాయి. ఇటు హైదరాబాద్ జట్టును చూస్తే ఈ సీజన్ లో రికార్డుల మోత మోగించిన జట్టు. హెడ్ షేక్ గా పిలుచుకునే ఓపెనర్లు సన్ రైజర్స్ బలం. సన్ రైజర్స్ ఓపెనర్లు హెడ్, అభిషేక్ ఇద్దరూ ఈ సీజన్ లో రికార్డుల మోత మోగించారు. వారిద్దరూ నమోదు చేసిన స్కోర్స్, బౌండరీలే అధికం. అందులోనూ సిక్సర్లే ఎక్కువగా ఉన్నాయంటే ఈ ఓపెనింగ్ ద్వయం హైదరాబాద్ కు ఎంత బలమో అర్థమవుతోంది. ఇక కోల్కతాలో ఓపెనర్ సాల్ స్వదేశానికి వెళ్లిన ఆఫ్ఘన్ ప్లేయర్ గుర్బాజ్ ఆ లోటు తీర్చాడు. నరేన్ కూడా సిక్సర్లతో మోత మోగిస్తూ ఉండటంతో కోల్కతాలో కూడా ఓపెనింగ్ బలంగానే ఉంది. మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే సన్ రైజర్స్ లో ఆరంభంలో ఓపెనర్లు ఇద్దరిపైన ఆధారపడిన జట్టు ప్లే ఆఫ్స్ కు వచ్చేసరికి నితీష్ రెడ్డి, రాహుల్ త్రిపాఠి క్లాస్ ఇన్ ఫామ్ లోకి వచ్చారు. అటు కోల్కతాలో వెంకటేష్ అయ్యర్, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, రింకు సింగ్, రసెల్ తో బలమైన మిడిల్ ఆర్డర్ ఉంది. రెండు జట్లలో ఏ ఒక్క బ్యాట్స్మెన్ నిలబడినా చపాక్ లో పరుగుల వరద ఖాయంగా కనిపిస్తోంది. బౌలింగ్ లోనూ కాస్త డల్ గా ఉన్న సన్ రైజర్స్ క్వాలిఫైయర్ 2 తో తమ బౌలింగ్ సత్తాను చాటింది. భువి, కమిన్స్ లాంటి సీనియర్ బౌలర్లుండగా స్పిన్ కు లోటు కనిపించింది. చెన్నైలో స్పిన్ కు అనుకూలించే పిచ్ లో తేలిపోయినట్టే అనుకున్న తరుణంలో ఆ జట్టు అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో ఫైనల్ వరకు చేరుకుంది. అభిషేక్ శర్మ, షాబాద్ అహ్మద్ స్పిన్ తో రాణించారు. అటు కోల్కతాలో స్టార్క్, రసెల్, నరేన్, హర్షిత్ రాణా లాంటి బౌలర్లు మంచి ఫామ్ లో ఉన్నారు. దీంతో రెండు జట్లు బలాబలాల పరంగా సమ ఉజ్జీలనే చెప్పాలి.
దీంతో ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠగా సాగుతుందని అంతా భావిస్తున్నారు. ఈ ఫైనల్లో 8 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని పట్టుదలతో ఉంది సన్ రైజర్స్ హైదరాబాద్. క్వాలిఫైయర్ 2 ఆడిన వేదికగా అయిన చెన్నైలోని ఫైనల్ జరగనుండటం తమకు కలిసొస్తుందని, ఈ ఫైనల్ ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనే లక్ష్యంతో సన్ రైజర్స్ పకడ్బందీ ప్రణాళికతో బరిలోకి దిగుతోంది. పిచ్ స్వభావాన్ని బట్టి తుది జట్టులో కీలక మార్పు చేసే అవకాశం ఉంది. ఈ సీజన్లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న క్వాలిఫైయర్ 2లో దారుణంగా విఫలమైన ఎయిడెన్ మార్క్రమ్ పై వేటు వేయనున్నట్టుగా తెలుస్తోంది. మార్క్రమ్ ఈ సీజన్లో 10 మ్యాచ్లు ఆడి కేవలం 200 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో అతడిని జట్టు నుంచి తప్పించి అతడి స్థానంలో న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ పవర్ హిట్టర్ గ్లెన్ ఫిలిప్స్ ను జట్టులోకి తీసుకోవాలని ఎస్ఆర్హెచ్ భావిస్తున్నట్టు సమాచారం. ఇక చెన్నై చెపాక్ స్టేడియంలో జరగనున్న ఫైనల్ కు 2 జట్లు సిద్దమయ్యాయి. అయితే ఈ పిచ్ పరిస్థితులు, గత రికార్డులు గమనిస్తే చెప్పుకోదగ్గ పరుగుల వరద ఉండే అవకాశాలు లేవు. ఇక్కడి యావరేజ్ టీమ్ స్కోర్ 159 పరుగులు మాత్రమే. ఇప్పటి వరకు ఇక్కడ నమోదైన గరిష్ట స్కోర్ 246 పరుగులు. ఈ వేదికలో ఇప్పటి వరకు 137 ఐపీఎల్ మ్యాచెస్ జరగ్గా 54 సార్లు 150 కంటే తక్కువ స్కోరే నమోదైంది. 71 సార్లు తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు, 64 సార్లు సెకండ్ టైం బ్యాటింగ్ చేసిన జట్టు విజయాన్ని సాధించాయి. కోల్కతా నైట్ రైడర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగనున్న ఫైనల్ మ్యాచ్ లో 165 పరుగులు సాధిస్తే కాపాడుకోదగ్గ స్కోర్ అని విశ్లేషకులు చెబుతున్నారు. చిదంబరం స్టేడియంలో ఇప్పటి వరకు కోల్కతా 14 మ్యాచ్లు ఆడి 4 మ్యాచ్లు గెలిచింది. హైదరాబాద్ 10 మ్యాచ్లు ఆడి 1 మ్యాచ్ మాత్రమే నెగ్గింది. అయితే ఈ 2 జట్లు కలిసి చపాక్లో తలపట్టం ఇదే తొలిసారి. ఇక ఈ ఐపీఎల్లో సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని సన్ రైజర్స్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఆరంభ సీజన్ అయిన 2008లో డెక్కన్ చార్జర్స్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఆ వెంటనే జరిగిన 2009 సీజన్లో ఫైనల్ చేరటంతో పాటు ఛాంపియన్ గా అవతరించింది. 2023 సీజన్లో కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ చివరి స్థానంతో సరిపెట్టుకుంది. ఈ సీజన్లో ఏకంగా ఫైనల్ కు చేరుకుంది. డెక్కన్ చార్జర్స్ విషయంలో వర్కౌట్ అయిన సెంటిమెంట్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు విషయంలో జరిగితే 2024 ఐపీఎల్ ఛాంపియన్ గా నిలవటం ఖాయమని అంటున్నారు ఫ్యాన్స్. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ విదేశీ కెప్టెన్సీ కలిసొస్తుందనే చెప్పాలి. ఐపీఎల్లో హైదరాబాద్ జట్టు ఇప్పటి వరకు 4 సార్లు ఫైనల్ కు చేరితే అన్ని సార్లు విదేశీ ఆటగాళ్లే సారథులుగా ఉన్నారు. 2009లో డెక్కన్ చార్జర్స్ ను ఆడమ్ గిల్క్రిస్ట్ ఫైనల్ కు తీసుకెళ్లాడు. ఐపీఎల్ నిబంధనలు ఉల్లంఘించింది అంటూ 2012లో డెక్కన్ చార్జర్స్ ఫ్రాంచైజీని ఐపీఎల్ కమిటీ రద్దు చేసింది. అనంతరం సన్ రైజర్స్ హైదరాబాద్ గా 2013లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత డేవిడ్ వార్నర్ పగ్గాలు చేపట్టాడు. 2018లో కేన్ విలియమ్సన్ సారథిగా ఉండగా 2024లో పాట్ కమిన్స్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ 4 కెప్టెన్ల సారథ్యంలో 4 సార్లు ఫైనల్ చేరుకున్న హైదరాబాద్ జట్టు 2 సార్లు కప్పు కొట్టింది. ఇక హైదరాబాద్ టీం కు టైటిల్ అందించిన 2 కెప్టెన్లు ఆస్ట్రేలియా ప్లేయర్సే. 2009లో గిల్ క్రిస్ట్ సారథ్యంలో, 2016లో డేవిడ్ వార్నర్ సారథ్యంలో హైదరాబాద్ జట్టు టైటిల్ అందుకుంది. మొత్తానికి 2 బలమైన జట్ల మధ్య జరుగుతున్న టైటిల్ పోరులో కోల్కతా 3వ టైటిల్ సాధిస్తుందా? మరో ఆస్ట్రేలియన్ కెప్టెన్సీలో హైదరాబాద్ కు కప్ తెచ్చిపెడుతుందా? చపాక్లో ఎవరిది పై చేయి కానుంది అనేది మరి కొద్ది గంటల్లో తేలనుంది.
రేపు జరగనున్న ఐపీఎల్ సీజన్ 17 ఫైనల్లో ఎస్ఆర్హెచ్, కేకేఆర్ జట్లు పోటీ పడనున్నాయి. కేకేఆర్, ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ, ఆర్ఆర్ ఈ 4 జట్లు క్వాలిఫైయర్ కు అర్హత సాధించాయి. తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ లో ఓటమి చెందిన హైదరాబాద్ సెకండ్ క్వాలిఫైయర్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై ఘన విజయం సాధించి ఫైనల్ కు చేరుకుంది. ఆదివారం కోల్కతా జట్టుతో సన్ రైజర్స్ తలపడనుంది. ఇటు బ్యాటింగ్ లోనూ అటు బౌలింగ్ లోనూ ఇరు జట్లు బలంగానే ఉన్నాయి. ఈ ఇరు జట్లకు సంబంధించి బలాబలాల విషయంలో విశ్లేషకులు ఏమంటున్నారు అనే విషయాలకు సంబంధించి విజయవాడ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ మరింత సమాచారాన్ని అందిస్తారు. ఐపీఎల్ 17 తుది దశకు చేరుకుంది. తుది సమరం ఎవరిదనేది జట్టు కూడా తేలిపోయింది. రేపు ఆదివారం జరిగే ఫైనల్ పోటీలలో కోల్కతా నైట్ రైడర్స్, హైదరాబాద్ సన్ రైజర్ పోటీ పడనున్నాయి. నిన్న జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్ పై హైదరాబాద్ సన్ రైజర్ ఘన విజయం సాధించడంతో రేపు ఆదివారం జరిగే ఫైనల్ పోటీలో కోల్కతా నైట్ రైడర్స్ పై పోటీ పడుతుంది. సెకండ్ క్వాలిఫై మ్యాచ్ లో మాత్రం రాజస్థాన్ రాయల్ పై హైదరాబాద్ సన్ రైజర్ ఘన విజయం సాధించింది. అయితే 20 ఓవర్లలో 175 పరుగులు చేసిన సన్ రైజర్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్ 190 పరుగులకే ఆల్అౌట్ చేసింది. ఘన విజయం సాధించడంతో తుది ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. రేపు జరిగే తుది ఫైనల్ మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్, హైదరాబాద్ సన్ రైజర్ పోటీ పడుతున్నాయి. ఐపీఎల్ సీజన్ 17 ప్రారంభం అయిన మొదటి నుంచి కూడా కోల్కతా నైట్ రైడర్స్, హైదరాబాద్ సన్ రైజర్ ఇరు జట్లు దాదాపుగా మంచి ప్రదర్శిస్తున్నాయి. రెండు జట్లు అయితే ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లలో సన్ రైజర్ హైదరాబాద్ మొదటిసారిగా ఐపీఎల్ మ్యాచ్లోనే అత్యధికంగా పరుగులు సాధించి ఆ పరుగులను రికార్డును అదే హైదరాబాద్ సన్ రైజర్ మళ్ళీ బదులు కొట్టినట్టు చూస్తున్నాం. దాదాపుగా 280 పరుగులకు పైగా ఈ ఐపీఎల్ సీజన్ మ్యాచ్లో సన్ రైజర్ రికార్డు స్థాయిలో పరుగుల వరద ప్రారంభించింది. అదే తుది సమరానికి కోల్కతా నైట్ రైడర్స్తో పోటీ పడుతుంది. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ల్లో 17 మ్యాచ్ల్లో దాదాపుగా 4 సార్లు ఫైనల్కి చేరుకుంది సన్ రైజర్ హైదరాబాద్. 2 సార్లు విజయం సాధించింది. 3 సార్లు కూడా ఫైనల్కి చేరిన నేపథ్యంలో ఈ 3 సార్లు ఫైనల్లో మాత్రం కెప్టెన్లుగా ఆస్ట్రేలియాకు చెందిన ఆటగాళ్లే ఉన్నారు. 2009లో, 2016లో, అదేవిధంగా 2024లో ఫైనల్ మ్యాచ్ అయితే 2009లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 2016లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించింది. 2009లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో గిల్ క్రిస్ట్ నాయకత్వం వహించగా 2016లో డేవిడ్ వార్నర్ కెప్టెన్ గా వ్యవహరించారు. అయితే 2024 ఫైనల్లో సన్ రైజర్కి కెమిక్స్ నాయకత్వం వహిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లో మంచి ప్రదర్శన కనబరిచిన సన్ రైజర్ హైదరాబాద్ తుది సమరానికి కోల్కతా నైట్ రైడర్స్ సిద్ధపడుతున్న నేపథ్యంలో అయితే ఇప్పటి వరకు మంచి ఫామ్ను ప్రదర్శించిన హెడ్, క్లాసెన్, అదేవిధంగా అభిషేక్ శర్మలతో పాటు షాబాజ్ కామిక్స్ మంచి ప్రదర్శన చేస్తే మరోసారి సన్ రైజర్ హైదరాబాద్ విజయం ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకునే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి. కెమెరామెన్ తేజతో రామకృష్ణ, విజయవాడ, HM-TV. రేపు చెన్నైలో జరగనున్న ఐపీఎల్ ఫైనల్లో కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. ఏ జట్టు గెలుస్తుంది, ఏ జట్టు ఓడిపోతుంది, ఏ బ్యాటర్ ఎన్ని పరుగులు చేస్తారు, ఏ బౌలర్ ఎన్ని వికెట్లు సాధిస్తారన్న ఉత్కంఠ ప్రేక్షకుల్లో నెలకొంది. ఈ ఉత్కంఠను కొందరు బెట్టింగ్ బాబులు క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. దొరికిందే అవకాశం అన్నట్లుగా కోట్లకు కోట్లుగా పందేలు కాస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఐపీఎల్ ఉత్కంఠపై మరింత సమాచారాన్ని తిరుపతి నుంచి మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. ఐపీఎల్ 2024 మెగా సంబరానికి వేలైంది. రేపు చెన్నై వేదికగా హైదరాబాద్, కోల్కతా టీములు తలపడబోతున్నాయి. పూర్తి స్థాయిలో ఈ ఐపీఎల్ సీజన్ లో ఈ 2 టీములు కూడా 2 సార్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఈ నేపథ్యంలో రేపటి సమరానికి సిద్ధమవబోతున్నాయి. పూర్తిగా తిరుపతి, చిత్తూరు జిల్లా వేదికగా భారీ బెట్టింగ్ కూడా కొనసాగుతుంది. ఎందుకంటే చెన్నై తిరుపతికి, అటు చిత్తూరుకి 130 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ నేపథ్యంలో హాట్ కేకున్నా ఇప్పటికే టికెట్లు అమ్ముడుపోయిన పరిస్థితి కనపడుతుంది. తిరుపతి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే తిరుపతి ప్రధానంగా ఈ బెట్టింగ్ హోర కొనసాగుతుంది. అలాగే ప్రత్యేకంగా బారు రెస్టారెంట్లో కూడా పూర్తిగా భారీ LED స్క్రీన్లు ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ రకంగా ఆ క్రికెట్ అభిమానులు ఆకట్టుకునే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేసి ఉన్నారు. హోరాహోరీగా రేపు ఈ మ్యాచ్ ఉండబోతుంది. పూర్తిగా చెన్నై వేదిక జరుగుతున్న ఈ మ్యాచ్ కు పూర్తి స్థాయిలో 2 జట్లు సిద్ధమైన పరిస్థితి కనబడుతుంది. మరోవైపు అటు చిత్తూరు కావచ్చు, ఇటు తిరుపతి కావచ్చు, ఐపీఎల్ సీజన్ ఇప్పటికే బెట్టింగ్లు కొనసాగుతున్నాయి. ఎవరు గెలుస్తారు, ఓడతారు, ఈ బాల్ 6 పడుతుందా లేదా, ఈ బాల్ 4 కొడతారు, ఖచ్చితంగా మా టీమే గెలుస్తుంది
అన్నట్లు కూడా హోరాహోరీగా కొనసాగుతుంది. ఇప్పటికే బెట్టింగ్ మీద కూడా పోలీస్ శాఖ దృష్టి సారించింది. ఎవరు కూడా బెట్టింగ్ పాల్పడకూడదు చెప్తున్నప్పటికీ కూడా యువత ఆ రకంగా బెట్టింగ్ లో మోసపోతున్నారు. మరోపక్క పూర్తిగా బెట్టింగ్ కూడా కొనసాగుతుంది. మరోవైపు రేపు జరగబోయే ఈ మ్యాచ్ హోరాహోరీగా ఉండబోతుందని చెప్పొచ్చు. ఉత్కంఠభరితంగా నెలకొంది. ఇప్పటికే రేపు జరగబోయే మ్యాచ్ కి అభిమానులు కూడా పూర్తి స్థాయిలో ఇటు ఆంధ్ర నుంచి కావచ్చు, ఇటు తిరుపతి, చిత్తూరు నుంచి కూడా చెన్నై చేరుకున్నారు మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు. మరోవైపు అటు తిరుపతి, ఇటు చిత్తూరు జిల్లాలో పూర్తి స్థాయిలో బార్ అండ్ రెస్టారెంట్ లో కూడా ప్రత్యేక ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసి ఉన్నారు. మ్యాచ్ ని ఎవరైతే స్వయంగా చూడలేరో వారు ఎల్ఈడి స్క్రీన్ లో చూసుకోవచ్చు. పూర్తిగా బార్లో కూడా మద్యం సేవించి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు అభిమానుల మధ్య ఉత్కంఠ బోరు నెలకొనకపోతుంది. పూర్తిగా హైదరాబాద్ గెలుస్తుందా, కోల్కతా నైట్ రైడర్స్ గెలుస్తుందా అనే విషయం కొనసాగుతుంది. భారీ బెట్టింగ్ కూడా ఉంది. మరోవైపు హైదరాబాద్ టైం ఈసారి మంచి ఊపుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతిసారి కూడా భారీ రికార్డు స్థాయిలో బ్యాటింగ్ లో వాళ్ళు స్కోర్ చేస్తున్నారు. ఆ రకంగా చూసుకుంటే రేపు మ్యాచ్ హోరాహోరీగా కొనసాగుతుంది. వీడియో శ్రీనాథ్, సురేష్, HM TV తిరుపతి.